హలో! వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. ఈరోజు ఫిష్ పులుసు చేసే విధానాన్ని చూసేద్దాం రండి. సో, ముందుగా నేనిక్కడ 1½ కేజీ ఫిష్ తీసుకున్నానండి. ఆ 1½ ఫిష్ కేజీ ముందు వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలా. ఆహ్, ఆహ్, ఇలాగ వాళ్ళు కట్ చేసి ఇచ్చినప్పుడు ఇలా ఉంటుంది. సో, ముందుగా మనం ఒక్కొక్క పీస్‌ని తీసుకొని వాటిలో నీటిలో రుద్దేసేసి వాటిలో మధ్య మధ్యలో ఫ్లెష్ ఇరుక్కుంటూ ఉంటుందండి. ఇలాగ ఏమన్నా చే వేస్ట్ ఏమన్నా ఉంటే ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటూ ఉండాల. సో, ఇలాగ ఫిష్ హెడ్‌లో కూడా ఇలా ఐస్ దాని టీత్ కూడా తీసేయాలండి. సో, తీసేస్తే మనకి నీట్‌గా ఉంటుంది. తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాగా ఇవి తీసేసేయాల హెడ్ దాంట్లో కూడా. అలాగే మధ్యలో ఫ్లెష్ ముక్క తీసుకున్నట్టయితే మధ్య మధ్యలో ఇలా ఇరుక్కుపోయి ఉంటుంది ఫ్లెష్. అది కూడా తీసేయాల. ఇది తీసేయకపోతే మనకి కర్రీ అంతా చేదొస్తుంది. సో, అవి ముందు నీట్‌గా కడుక్కున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా మనం క్లీన్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి నీచు వాసనంతా రాదు. ఉప్పును, పెరుగు వేయాల. ఇలా వేసి తర్వాత బాగా వాటిని తిప్పేసేసి బాగా ఆహ్, హార్డ్‌గా తిప్పకూడదండి. బాగా స్మూత్‌గా తిప్పాల. ఇలాగ తిప్పేసేసి ఇగో ఇలా మధ్యలో మధ్యలో వేస్ట్ ఉంటే ఇలా తీసేసి ఇంకా వాటర్‌తో క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాల. ఫిష్ పులుసు కోసం నేను ఇలాగా క్లీన్ చేసిన తర్వాత మనం ఇలా షింక్ కూడా క్లీన్ చేసామంటే ఇంకా స్మెల్ అనేది రాదండి కిచెన్‌లో కూడా నీట్‌గా ఉంటుంది. లేదంటే ఈ ఇవి మనం క్లీన్ చేసినయన్నీ డస్ట్ అదంతా ఉండిపోయి స్మెల్ వస్తూ ఉంటుంది. సో, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో, దీనికోసమని నేను ఒక పాన్ తీసుకున్నాను. ఒక పాన్ తీసుకొని నేను ఒక 2 ఆనియన్స్ ఒక ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. సో, మనకి చేపల పులుసులో కొద్దిగా ఆయిల్ ఎక్కువేయాల అండ్ పచ్చిమిర్చి కూడా ఎక్కువుంటే మనకి బాగా టేస్టీ ఉంటుంది. అయి 2 బాగా వేగిన తర్వాత కొద్దిగా ఒక 1½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది బాగా మగ్గనిచ్చానండి. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత చూడండి ఈ ఆనియన్స్ కూడా ఇలా కలర్ మారాల. గోల్డెన్ కలర్‌లోకొచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మరిగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలు వేసేయాల. ఒక్కొక్కటి వేయండి. మనం ఇలా వేసిన తర్వాత ఇంక మనం గంట పెట్టి తిప్పకూడదు. ఎందుకంటే బాగా స్మూత్‌గా ఉంటాయి కాబట్టి అవి విరిగిపోతాయి. సో, అవి వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు ఈ 2 వేసి మూత పెట్టి కొద్దిగా తిప్పండి. పాన్‌ని ఇలా తిప్పండి. సో, గంట పెట్టి తిప్పకూడదు. సో, తిప్పిన తర్వాత ఇలా కలుస్తుందండి. ఇలా కలిసిన తర్వాత బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం కొద్దిగా ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలా. సో, పెట్టుకొని ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేసి వాటర్ వేసేయాల. ఈ వాటర్ వేసిన తర్వాత ఇంకా ఇలాగ తిప్పుతూ ఉండండి నెమ్మదిగా. సో, ఇప్పుడే మనం కారం కూడా వేసేయాల. 1½ స్పూన్ కారం వేసేయండి. కారం వేసేసి ఇంకా ఇలాగ ముక్కల్ని